నేచురోపతి దినోత్సవం సందర్భంగా చెన్నూరులో ఉచిత ఆరోగ్య అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. 8వ జాతీయ నేచురోపతి దినోత్సవం సందర్భంగా చెన్నూరులో ఉచిత ఆరోగ్య అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. సత్వ నేచర్ క్యూర్ యోగా మరియు ఆయుర్వేద రీట్రీట్ శివలింగాపూర్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సమీర, డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ నేచురోపతి చికిత్సలు, యోగా మరియు జీవనశైలి మార్పుల ద్వారా ఎలా ఆరోగ్యంగా ఉండవచ్చో ప్రజలకు వివరించారు. అన్ని ఆరోగ్య సమస్యలను ప్రకృతి వైద్యం ద్వారా ముందుగానే నివారించి వ్యాధిరహిత జీవితాన్ని గడపవచ్చని చెప్పారు. అనంతరం అందరికీ సహజ ఆహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ పట్వర్ధన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పాషా, సత్వ నేచర్ క్యూర్ యోగా మరియు ఆయుర్వేద స్థాపకులు పోటు సత్యనారాయణ రెడ్డి, నేచురోపతి వైద్యులు డాక్టర్ పోటు సమీరారెడ్డి, డాక్టర్ కెఎన్ సుకుమార్, ప్రసిద్ధ చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ చంద్రకళ, కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, మంచిర్యాల మరియు చెన్నూరు ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. నన్ను తట్టు లేపినోళ్ళు కొంతమంది ఉన్నారు. నేను విజిట్ చేసిన దానికన్నా ఎక్కువ సార్లు వచ్చి విజిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ ఇంతవరకు వచ్చింది, ఇవాళ ఇంతవరకు వచ్చింది. అందులో మనం మంతా రాజబాబుతో కూడా ఎన్నోసార్లు వచ్చాడు. అంటే వాళ్ళ మనసులో అంత తపన ఉండే. అదే పరంపరలో ఇనాగ్రేషన్ 3-4 రోజుల ముందటి నుంచి మన ఇప్పుడు లేడు మన మధ్యన ఆయన జుల్ఫికర్ అహ్మద్ గారని తెలుసు మీ అందరికీ. మన రేస్ అంతా ఫోకస్ అవుతుంది, మనకి ఈ డీవియేషన్స్ అన్ని తగ్గిపోతాయి. సో అరగంటలో చదవాల్సింది 10 నిమిషాల్లో చదువుతాం. సో ఇవన్నీ నేను మా బాబు మీద ఎక్స్పెరిమెంట్ చేసుకుంటా. సరే ఎగ్జామ్కి చదువుకున్నప్పుడు చూద్దాం నిజంగా ఇవన్నీ ఫాలో. అంటే నేను ఇంగ్లీష్ మెడిసిన్ కదా, నేను చదివింది వేరు, ఇప్పుడు వీళ్ళు చెప్పేది వేరు. సో అవన్నీ నేను ప్రాక్టికల్గా అప్లై చేస్తున్నాను. సో ఇవన్నీ తెచ్చుకుంటున్నాను. సో మీరు కూడా యాజ్ అ స్టూడెంట్స్గా మీకు యూజ్ ఏంటంటే మ్యాక్సిమం జంక్ ఫుడ్ కానివ్వండి ఏదైనా అవాయిడ్ చేయండి. యోగా వీలైనంత వరకు అట్లీస్ట్ కొంచెమైనా చేయండి. ప్రాణాయామం, మెడిటేషన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు అరగంటలో చదవాల్సింది ఒక 10 మినిట్స్లో చదివేస్తారు. అన్ని రకాలుగా ఈవెన్ ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మీరు హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉంటే మ్యాక్సిమం మనకు డిసీజెస్ రావాలి. ఇక్కడ మీరంతా గర్ల్స్ స్టూడెంట్సే ఉన్నట్టున్నారు. సో మ్యాక్సిమం హార్మోనల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. నేనే ఫేస్ అయ్యా. నాకు మెడిసిన్ సెకండ్ ఇయర్ నుంచి పీసీఓడి ఉంటుంది. అప్పుడు మాకు అంత తెలియదు కదా, మనకు మందులు వాడడం ఒక్కటే తెలుసు. సో తర్వాత యోగా చేశాను. యోగా చేసిన తర్వాత న్యాచురల్గానే కన్సీవ్ అయ్యా, న్యాచురల్గానే 2 పిల్లలు పుట్టారు. సో అన్నిటికీ ఇంగ్లీష్ మందులు ఏం చెప్తాయంటే